హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మేము లైట్ హౌస్ అయితే చూపించడానికి వచ్చాం. మాకు దగ్గరలో ఉన్న రామాయపట్నంలో ఇంతకుముందు బీచ్ చూపించాను కదా, మనకు లైట్ హౌస్ ఉంది, ఇంకొకటి పోర్ట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు ప్రస్తుతానికి ఏంటంటే 3:30, 4 అవుతుంది. లైట్ హౌస్ అయితే చూపించడానికి అయితే వచ్చాను. ఒకసారి లైట్ హౌస్ చూడడానికి అయితే వెళ్దాం. అయితే 3:30 తర్వాత అయితే అలౌ చేస్తున్నాను మధ్యాహ్నం పూట. మార్నింగ్ అయితే ఏం లేదు, ఓన్లీ మధ్యాహ్నం నుంచి ఇంకెప్పుడైనా వచ్చి చూసుకుని వెళ్ళొచ్చు అనమాట. పైకి ఎక్కడానికి లేదంటే పైకి అలౌ చేయరు. పైకి సూపర్ ఉంది కదా, మొత్తం చెట్లు గిట్లు. అప్పుడప్పుడు ఇలాంటివి విజిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడూ ఇంట్లో కూర్చుంటే కుదరదు, అప్పుడప్పుడు బయటకు వచ్చి బయట ప్రపంచం కూడా చూడాలా. దానికి 70 రూపీస్, 100 రూపీస్. వారపాలన బాబు, చూడడానికి అయితే చాలా చిన్నది అనిపించిందారా, కానీ ఏదో నడుస్తుంటే వస్తూనే ఉంది. నాకే ఆయాస వస్తుంది, కానీ ఏం చేద్దాం, తప్పదు కదా. ఆల్మోస్ట్ దగ్గర వచ్చినట్టున్నాం మొత్తానికి అయితే. మా మామ అయితే అడిగిపోయాడు మొత్తానికి. ఇంకా 2 తిరిగి కూడా అడిగేటట్టే ఉంది, కానీ వచ్చింది, ఇలా వచ్చిందంట. డోర్ అయితే క్లోజ్ చేసింది ఫ్రెండ్స్. దీంట్లో ఏదో బ్యాటరీ ఏసీ ఉన్నాయి, కానీ పైన ఎక్కడనిస్తుంది కదా. చూడండి లాగేసి ఉన్నారు, కానీ మెట్లు లేవు. అంటే పైకి వచ్చాం కదా చివరికి. చివరిగా పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎట్లా బీచ్ చూడండి, ఇటు మామూలు ఉండదు. ఇంకా పోర్టు, రామాయపట్నం పోర్టు పక్కనే బీచ్ ఉంది.
ఫ్రెండ్స్ మొన్న చూపించాం కదా, అది రామాయపట్నం బీచ్. ఇది మన షెడ్లకు అవతల ఉంది రామాయపట్నం బీచ్. అదే సముద్రం వ్యూ చూడండి. చెరువులు, ఇవే రామాయపట్నం ఊరు. కింద చూడండి, సూపర్ లొకేషన్ కదా. మొత్తం రెడీ చేస్తున్నారు ఇక్కడ, ఏ కొత్తగా కొంచెం టూరిస్ట్ ప్లేస్గా. అది కనపడుతుందా, అదే రామాయపట్నం పోర్టు. ఏదైనా ఒక టైం ఉంటే అక్కడ కూడా రామాయపట్నం పోర్టు కూడా చూపిస్తాను మీకు. ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి సముద్రంలో, కనపడుతుందో లేదో. సముద్రం అయితే ప్రశాంతంగా అయిపోయింది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇది అనమాట. ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది కూడా విజిట్ చేయండి. ఆ బీచ్ కానీ, ఈ రామాయపట్నం లైట్ హౌస్ కానీ, ఇంకా దగ్గరలో పోర్ట్ కూడా ఉంది. అదైతే అలౌ చేస్తారో చేయరో తెలియదు, కానీ వీలైతే మాత్రం చేస్తాను కంపల్సరీ. వీడియో కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.